ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఢిల్లీలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. అనేక మంది మంత్రులను కలిశారు. ఒకరి మించి ఒకరు అసలు గ్యాప్ లేకుండా రోజంతా గడిచిపోయింది. మంత్రులతోనే అనేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో స్పష్టమైన సమాచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో 2014 నుంచి రాష్ట్రానికి సంబంధించిన నిధులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడం పాటుగా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నెంబర్ 1గా తీర్చిదిద్దాలనే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన చట్టంలో హామీలు ఇంతవరకు నెరవేరలేదు. విభజన చట్టం ప్రకారం చూసినటువంటి నిధులు కూడా ఇంతవరకు రాలేదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీ పర్యటన చేసుకునే ఢిల్లీ పర్యటనలో వివిధ శాఖ మంత్రులను కలుస్తున్నారు. ప్రధాని కలిసారు, ఆర్థిక మంత్రిని కలిసారు, అలాగే పెట్రోలియం శాఖ మంత్రిని సైతం కలిశారు. ఈ శాఖల ద్వారా మనం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన సుమారుగా 1,50,000 కోట్లు. మీరు విన్నది నిజం. ఇది అక్షరాల 1,50,000 కాదు, 1 కోటి 10 కోట్లు కాదు, 1,50,000 కోట్లు రావాల్సి ఉంది కేంద్రం నుంచి. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రావాల్సిన నిధుల్లో పూర్తి స్థాయిలో రాలేదు. మరికొన్ని నిధులు విడుదలైనప్పటికీ అవి వాడకపోవడంతో అలాగే మరుగున పడిపోయాయి. అసలు నిధులు ఎక్కడ మరుగున పడిపోయాయి, అసలు నిధులు మరుగున పోవడానికి కారణం ఏమిటంటే తదితర విషయాలపై ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో అలాగే ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో సైతం నారా చంద్రబాబు నాయుడు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పరచడానికి ఎన్ని రకాలుగా సహకరిస్తున్నారు. సహకరించడంలో కేవలం మాటలకి మాత్రమే కాకుండా చేతుల్లో కూడా చూపాలన్న విషయాన్ని మంత్రులు ముఖ్యంగా ప్రధాని సైతం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా నష్టపోయింది. గత పాలనలో కూడా ఎలాంటి ఆర్థిక అభివృద్ధి నోచుకోలేదు. అమరావతిని పరిగెత్తించాల్సిన పరిస్థితిపై గత 5 ఏళ్లలో అమరావతి ఎక్కడ వేసిన బొమ్మలు ఎక్కలేని తయారైంది. ఈ అమరావతిని పరిగెత్తించాలంటే నిధులు అనేది చాలా అవసరం. నిధులు వస్తేనే అన్ని కార్యక్రమాలు పూర్తయి, అన్ని ప్రాజెక్టులు పూర్తయి, ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం పూర్తి చేస్తాం. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం తాము కేంద్రంలో మద్దతు ఇస్తున్నప్పటికీ తమకు అనుకూలించిందా అంటే తాము కోరినంత మేర సహకారం లభించలేదన్న అసంతృప్తి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులతో ఈ విషయం చర్చించి తెలిసింది. ఎందుకంటే తాము సహకారం అందిస్తున్నాం, ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం ఉండడానికి తాము ఎంపీలందరినీ కూడా మద్దతుగా ఇచ్చాం, కానీ మీ నుంచి తగిన సహకారం మాకు అందలేదన్న అసంతృప్తిని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు మరింత అభివృద్ధి చెందాలన్నా లేకుంటే మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు నడిపించాలన్నా కూడా ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం. ఇప్పటికే ఈ నిధులకు సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రులతో స్పష్టమైన హామీ తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే దాదాపుగా ముఖ్యంగా పెట్రోలియానికి సంబంధించినటువంటి రిఫైనరీ ఏర్పాటు చేయాలి. ఆ రిఫైనరీకి సంబంధించి గతంలో శంకుస్థాపనలు జరిగాయి. మంత్రులు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, అందరూ వచ్చారు. దాదాపుగా 98,000 కోట్ల రూపాయలతో ఇచ్చినటువంటి ఈ రిఫైనరీతో ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి విద్యా ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విషయం అవసరం ఉంది. ఈ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఇచ్చిన హామీలను ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలి. కేవలం ప్రాజెక్టు నమూనాలు కాగితాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో సిద్ధం కావాలి. ఇప్పటికీ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని విషయాలను భూమిని సైతం కేటాయించామనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి హర్మీందర్ సింగ్ పూరి వద్ద స్పష్టం చేసి తెలిసింది. అలాగే ఆర్థిక మంత్రిని కూడా సంప్రదించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రావాల్సినటువంటి నిధులు, జీఎస్టీ విధులు, అలాగే పలు రకాల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన పన్నులు ఉంటాయి, కొన్ని కేంద్రానికి సంబంధించిన పనులు ఉంటాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఉంది. రాష్ట్ర వాటాకు సంబంధించిన పన్నుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించడం తెలిసింది. ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధులు అంటే గత విభజన హామీల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను కూడా తక్షణమే విడుదల చేసే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అన్ని నిధులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఏవైతే నికరంగా అక్కడ వాడకుండా నిలిచిపోయాయో ఆ నిధులను కూడా తప్పనిసరిగా విడుదల చేయాలని కేంద్ర మంత్రుల ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఫిబ్రవరి 1వ తేదీ లోపల రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఖచ్చితంగా రాకపోతే తన దారి తనే విధంగా ముఖ్యమంత్రి కాస్త సీరియస్గానే హెచ్చరించినట్టుగా దేశంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి ఛానళ్ళు అలాగే జాతీయ స్థాయి సోషల్ మీడియాలో కోడైకొస్తున్నాయి. అంటే ఒక రకంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పటి వరకు కేవలం మాటల వరకే పరిమితమయ్యాం, కానీ మాటల్లో చేతులు చూపాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు స్పష్టంగా చెప్పడం తెలిసింది. దానికి గడువు గుడిక విధించి ఫిబ్రవరి 1వ తేదీ లోపల ఖచ్చితంగా
ఆంధ్రప్రదేశ్కు విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు, దానికి సంబంధించిన నిధులు నయా పైసతో సహా రావాలన్న విషయాన్ని కూడా స్పష్టంగా కేంద్ర మంత్రులకు స్పష్టం చేశారంట రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తాను చెప్పినట్టు వినకపోతే మాత్రం రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టం అనే విషయాన్ని కూడా సుతారంగా తనదైన శైలిలో కేంద్ర మంత్రుల వద్ద వ్యక్తం చేసినట్టుగా మరి సమాచారం. అంటే 2026 మార్చిలో నూతన బడ్జెట్ తయారు కాబోతుంది. నూతన బడ్జెట్కు సంబంధించినటువంటి ఇక విధి విధానాల రూపకల్పన జరగకముందే ఇచ్చినటువంటి హామీలు, ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధులు, ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టు ఉన్నా ఆ పెండింగ్ ప్రాజెక్టు అనుమతులు అన్నీ కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి 1వ తేదీలోపు జరిగిపోవాలని నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న మంత్రులకు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద పారడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం ఖాయం. చూద్దాం, చంద్రబాబు నాయుడు మాట మోడీ వింటారా, లేక మోడీ మాట చంద్రబాబు నాయుడు వింటారా? కాలమే సమాధానం చెప్పాలి.